హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ తినాలనిపిస్తుంది. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. హాయ్ అందరికీ. చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత చికెన్ శుభ్రంగా కడుక్కొని తగినంత ఉప్పు, తగినంత కారం, కొంచెం పసుపు వేసుకొని కలిపి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత చిల్లీస్, టమాటో, ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం టమాటో, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, జీలకర్ర గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక హీట్ అయ్యాక హోల్ గరం మసాలా, స్పైసెస్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేసి ఫ్రై చేయాలి. అవి వేగుతూ ఉండగా చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీస్లు, చికెన్ అంతా వేసి కలుపుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గబెట్టాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్న, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలిపి మగ్గనివ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాక చికెన్ మగ్గే వరకు కొంచెం మూత పెట్టి తరువాత కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలిపి టేస్ట్ తగినంత ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి కలుపుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక లాస్ట్లో కసూరి మేతి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి, అందుకే కసూరి మేతి వేస్తున్నాను. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వచ్చాక చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ రెడీ అండి. నాకైతే చాలా బాగా వచ్చింది. మామూలు బిర్యానీ రైస్తోనే చేశాను, బాస్మతి రైస్ ఏం కాదు. చాలా బాగా వచ్చింది. చికెన్ దమ్ బిర్యానీలోకి ఆనియన్స్ రైతా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.